చినుకుని నేను వాన చినుకుని. ఏంటమ్మా చినుకమ్మ పాటలు పాడుతున్నావు? ఏం లేదు, వర్షాకాలం వచ్చింది కదా, ఇకపై రోజు వర్షం కురిపిస్తా కదా, ఆనందంతో పాడుతున్నాను. హా, నీకు ఆనందమే, కానీ నువ్వు కురవాలంటే నేను ఉండాలి కదా. అబ్బో, ఏమన్నా కాదన్నానా ఏంటి? మీ వేగం వస్తేనే నేను కురుస్తాను. మాకు తెలుసులే మీ గొప్ప, మీ బడాయి. అది కాదమ్మా, నీకు మేమే కదా మూలం అని చెప్తున్నా. ఈ లోపుగా శ్రీను సిరి వస్తారు. శ్రీను, చూసావా ఆ మబ్బు అన్న ఎలా మాట్లాడుకుంటున్నాయో? హా, చూశాను. అవి మాటలు కాదు, పోట్లాట్లా ఉంది. అది ఏం కాదు, మేఘం నుంచి కదా చినుకు వస్తుంది, అందుకని మేఘం అలా అన్నది. నిజమే, చినుకుకు మూలం మేఘమే. సరే గాని నిన్న బడికి రాలేదు ఎందుకని? నేను నిన్న మా బాబాయ్ పెళ్ళి రాజమండ్రి వెళ్ళాం. అవునా? నిన్న మన టీచర్ గారు మన తెలుగు భాషలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మన భాషలో మూలమైన జాతీయాలు, సొంత వాక్యాలు గురించి చెప్పారు. అవునా? అంటే మేఘము చినుకులాగా అంతేగా. ఇక్కడ మేఘము చినుకు ఎలా ఉన్నాయో అక్కడ మన భాషకు జాతీయాలు, సొంత వాక్యాలు కూడా అలాగే మూలమని చెప్పారు. అవునా? నాకోసారి చెప్తావా? చెప్తాను. సరే విను. నేను చెప్పడం ఎందుకు, టీచర్ గారినే మళ్ళీ అడుగుదాం, చెప్తారు. సరే పద, టీచర్ గారినే అడుగుదాం. ఏమిటి పిల్లలు ఇలా వచ్చారు? ఏమీ లేదండి, నేను నిన్న బడికి రాలేదు. జాతీయాలు, సొంత వాక్యాలు చెప్పారట కదా, అవి ఒకసారి మళ్ళా తెలుసుకుందామని వచ్చాను. అవునా? దాందేముంది, మళ్ళా చెప్తాను వినండి. జాతీయాలు ఒక జాతి ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవి జాతీయాలు. అంటే పదాలలో ఉన్న అర్థం కాక ఒక విశిష్ట అర్థాన్ని సూచించే పదాలే ఈ జాతీయాలు. అనగా ఒక పదబంధంలోని మాటలు విడివిడి అర్థాలు కలిపితే వచ్చే అర్థం కాక మొత్తం మీద వేరే అర్థాన్ని బోధపరిచేవే జాతీయాలు. ఈ జాతీయాలను మరో భాషలో యథాతథంగా అనువదించడం సాధ్యపడదు. మీకు ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది చూడండి. ఉదాహరణ, వివరణ. గగన కుసుమము. దీనిని విడదీస్తే గగనము అంటే ఆకాశము, కుసుమము అంటే పువ్వు, ఆకాశంలోని పువ్వు అని అర్థం. కానీ దీని పదప్రయోగం వల్ల అర్థం మారుతుంది. అది ఎలాగో చూడండి. దీని ప్రయోగార్థం ఏమిటంటే తీరని కోరిక అంటే అందనిది అని అర్థం. గగన కుసుమము అంటే అందనిది, తీరని కోరిక అని అర్థం. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఎన్సైక్లోపీడియా వంటి పుస్తకము తెలుగులో రావడము గగన కుసుమమే. అంటే అలాంటి పుస్తకం ఇప్పటివరకు ఇంగ్లీష్లోనే తప్ప తెలుగులో రాలేదు. అందుకని అది వస్తుందా లేదా అనేది తెలియదు. కాబట్టి అది అందనిది, తీరనిది అని అర్థం అన్నమాట. దీనికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఆరు నూరైనా. ఆరు నూరైనా అంటే ఏంటి? ఆరు నూరు, నూరు అంటే 100, 100 అవ్వడం. అంటే 6 100 అవుతుందా? అవ్వదు కదా. కానీ దీనిని ఎలా ఉపయోగిస్తారంటే అసంభవం, జరగదు అనే అర్థంలో ఉపయోగిస్తారు. సలాం కొట్టు అంటే వీడ్కోలు చెప్పడం. సలాం అంటే ఏంటి? నమస్కారం. కొట్టు అంటే పెట్టడం అని మామూలు భాషలో మనకి అర్థం. కానీ
దీని అర్థం ఇక్కడ తీసుకున్నట్లయితే జాతీయం ప్రకారము వీడ్కోలు చెప్పడము, స్వస్తి చెప్పడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఇంకోటి పుస్తకాల పురుగు. పుస్తకాల పురుగు అంటే పుస్తకం మీకు తెలుసు, పురుగు అంటే పుస్తకాల దగ్గర ఉండేటువంటి పురుగు. కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే ఎల్లప్పుడూ చదివేటువంటి వ్యక్తిని పుస్తకాల పురుగు అనే జాతీయంగా చెప్తారనమాట. గొడ్డలి పెట్టు. గొడ్డలి పెట్టు అంటే గొడ్డలి పెట్టు అంటే అక్కడ పెట్టడం, కానీ ఇక్కడ అర్థం అది రాలేదు. గొడ్డలి పెట్టు అంటే ఆటంకము, పెద్ద దెబ్బ అని అర్థం. నిమ్మకు నీరెత్తుట. ఇక్కడ నిమ్మకు నీరెత్తుట అంటే నిమ్మకాయలకు నీరు పెట్టడం. ఇలా మన అర్థమైనటువంటి భాషలో విడదీస్తే, కానీ ఇక్కడ నిమ్మకు నీరెత్తడం అంటే జాతీయం ప్రకారం అర్థం ఏమిటంటే నిశ్చలంగా ఉండడం, అంటే ఏమీ పట్టనట్టుగా ఉండడం అనే, అలా ఏమీ పట్టకుండా ఉన్నటువంటి వాళ్ళని నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు అని అంటారు కదా, అలా చెప్తారనమాట. రసాభాసం అంటే గందరగోళం జరగడం, అంటే గందరగోళమైన పరిస్థితుల్లో వాడతారు. అలాగే భగీరథ ప్రయత్నం అంటే మిక్కిలి కష్టమైనటువంటి పని అన్నమాట. అంటే అసలు జరగద్దు అనుకున్న పని జరిగితే దాన్ని భగీరథ ప్రయత్నము అంటారు. ఈ విధంగా మనం జాతీయాలు చెప్పుకోవచ్చు. ఇక సొంత వాక్యాలు అంటే వీటిని మన సొంతంగా వాడేటువంటి పదాలలో ఉపయోగిస్తే అవి సొంత వాక్యాలుగా చెప్పవచ్చు అన్నమాట.